ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. వాక్యం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీ 5:16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవుని బిడ్డలారా, శరీర కోరికలు, శరీరేచ్ఛలను అంటే లోకానుసారమైనటువంటి జీవితాన్ని జయించాలంటే ఆత్మానుసారంగా జీవించాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్న మాట. ఎందుకంటే శరీరాన్ని ప్రేమిస్తే శరీర కోరికలే తీర్చుకుంటారు, కానీ ఆత్మ సంబంధంగా ఎదగలేరు, ఆత్మ సంబంధంగా ముందుకు సాగలేరు. ఆత్మ శరీరం, ఆత్మానుసారంగా శరీరానుసారంగా. దేవుని బిడ్డ, మరి శరీరేచ్ఛలను నువ్వు నెరవేర్చకుండా శరీర కోరికలను నువ్వు మరి జయించాలంటే నువ్వు ఆత్మానుసారంగా ముందుకు సాగాల, ప్రభులో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా ఆత్మానుసారంగా? శోధన వచ్చింది, సైతానుడు శోధిస్తున్నాడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఆ శోధన జయించాలి కదా. ఆ శోధన ఇప్పుడు ఉదాహరణకు సినిమా టాకీస్కి వెళ్ళాలని సైతానుడు కోరిక స్నేహితుల ద్వారా పుట్టిస్తాడు, లేదా షాప్కు వెళ్ళి బ్రాండీ, విస్కీ అవి తాగాలని. ఆ సమయంలో నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నా స్నేహితుల ద్వారా ఈ శోధన వచ్చింది, నేను వెళ్ళకూడదు ప్రభువా. ఇదిగో దైవ సేవకుడు మందిరంలో చెప్పాడు కదా వాక్యము, ఆ వాక్యము ద్వారా నేను మనసు మార్చుకున్నాను. మరి నేను అటువంటి పరిస్థితి నుంచి నేను విడుదల పొందాలి. నేను పోవద్దు నాయన, శరీరానుసారమైన జీవితం నాకు వద్దు ప్రభు అని నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ శోధన నుంచి నీకు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంతసేపు లోకం వైపు చూసుకుంటూ లోకంలో ఉన్న పనులే చేసుకుంటూ లోకంలో ఉన్నటువంటి మరి కోరికలు తీర్చుకుంటూ ప్రార్థనలో ఉండకపోతే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు ఎన్నడూ కూడా ముందుకు సాగలేవు. దేవుని బిడ్డలారా, మరి దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు పౌరు భక్తుడు. మరి దినాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరణాలు చూడండి, బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంట్లో అడుగు పెడతారన్న గ్యారెంటీ మాత్రము లేదు. దేవుని బిడ్డలారా, ఎన్ని భయంకరమైన మరణాలు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన వరదలు, చూడండి భయంకరమైన యాక్సిడెంట్లు, ఇవన్నీ చెప్పి వస్తాయో మనకు. శుభకార్యానికి వెళుతూ ఉన్నారు, సడన్గా యాక్సిడెంట్. శుభకార్యం ముగింపు చేసుకొని ఇంటికి చేరాలనుకున్నారు, యాక్సిడెంట్. ఏ క్షణం ఏం జరగనున్నదో మనకు తెలియదు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఈ శరీరానుసారమైన మనసును మనం త్రుంచివేయాలి. శరీరానుసారమైన జీవితానికి మనం స్వస్తి చెప్పాలి. ఈ కోరికలు మనము త్రుంచేసుకోవాలి. ఈ కోరికలకు వైపు మనస్సును పెట్టకూడదు. దేవుని బిడ్డ, ఆ కన్నులకు మనము ప్రవ్వా ఈ లోకంలో ఉన్న వాటిని చూడకుండా నా కన్నులకు గుడ్డితనం కలగచేయి నాయన అని అడగాలి. అంటే ఈ కళ్ళు గుడ్డితనం కాదు, కళ్ళు తెరిచినా కూడా వాటి మీద మనసు పోకూడదు. చూసిందంతా కావాలి, చూసిందంతా కొనుక్కోవాలి. పోటీలు, వాళ్ళ ఇంట్లో అది ఉంటే నా ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో బీరువా ఉంటే నా ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో సోఫా ఉంటే నా ఇంట్లో ఉండాలి. ఇవన్నీ కూడా పోటీల మీద ఉన్న జీవితాలు. ఇది వద్దు దేవుని బిడ్డలారా. మనం ఎంత తగ్గించుకొని దేవునికి మనం సమయము కేటాయించి మనము ముందుకు సాగుతామో అప్పుడు శరీరేచ్ఛలను మనము జయించిన వారముగా మనము ఉంటాము. ఈ శరీరానుసారమైన మనసును మనము తీసివేసి ఆత్మానుసారంగా మనం ముందుకు సాగాలి. ప్రార్థనలో ఉండాలి, ఉపవాసం ఉండాలి అని అనుకుంటాం, కానీ అదే సమయంలో రోజు 12 గంటలైనా తినకుండా ఉన్నటువంటి నీవు ఉపవాసం ఉన్న రోజే ఏమవుతుంది? బాగా ఆకలి అవుతుంది కదా. చాలామంది నాకు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అదే రోజు చాలా ఆకలి అవుతుందంట. ఏమన్నా కానీ ఏసు రక్తం చేయమని చెప్పి తినేసాను అమ్మ 2 ఇడ్లీలు అంటారు. మళ్ళీ మిగతా రోజుల్లో 12 అయినా 1 గంట అయినా కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు. సైతానుడు చేసే పనులు ఇవన్నీ. ఉపవాసం ఉండకుండా, ప్రార్థనలు ఉండకుండా. ఉపవాసం దేనికి? అసాధ్యమైన పనులు సాధ్యం కావడానికి. నీ భర్త మారలేదు, నీ పిల్లలు నీకు ఉరి వలె ఉన్నారు, మారకుండా
ఎంతో దరిద్రత నీ ఇంట్లో ఉంది. ఇవన్నిటిలో నుంచి నువ్వు జయ జీవితం పొందాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ఆ జయ జీవితం పొందకుండా చేయాలని సైతానుడు ఏం చేస్తాడు, నీకు ఆకలిని పుట్టించి ప్రార్థనలో ఉండనీయకుండా వాడు నిన్ను ఓడగొడతాడు. దేవుని బిడ్డ, ఆ సమయంలోనే నువ్వు జయము పొందేటట్టు నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. ఆ శోధన జయించాలి, ఆ శోధన భరించాలి. అప్పుడే నువ్వు గొప్ప విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని వైపు తేరి చూడు. శరీరానుసారమైన మనసును జయించాలంటే ఆత్మానుసారంగా ముందుకు సాగు. ఆత్మానుసారంగా నువ్వు ముందుకు సాగితే శరీరేచ్ఛలను నువ్వు నెరవేర్చవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇది ఒక పోరాటం మనకు ఈ లోకంలో ఇవన్నీ పోరాటాలు. ఈ పోరాటాలలో మనము జయ జీవితం పొందుకోవాలి, నిలబడాలి ప్రభు కొరకు. ఎన్నో విషయాలు నేను వింటూ ఉన్నాను. కొన్ని రోజులు ప్రభు సన్నిధికి వస్తారు, ఆ తర్వాత దైవ సేవకురాల్ని ఆ సంఘాన్ని దూషించి తిరిగి లోకంలో పడిపోయి ఎన్నో రకాలుగా దేవుని సన్నిధిలో దూరం అయిపోతూ ఉండేవాళ్ళు ఈ మధ్య నేను ఎక్కువ చూస్తూ ఉన్నాను. చాలా బాధపడుతూ ఉన్నాను. ప్రభు వాళ్ళని క్షమించు నాయన, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, వాళ్ళని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, కొందరు ఎన్నో అడ్డమైనటువంటి ప్రశ్నలు వేసి మరి దైవ సేవకులను మరి హింసించేవారు కూడా ఉన్నారు. నేను అంటాను, స్టీఫెన్ పాల్ అయ్య గారు ఉన్నారు కదా, స్టీఫెన్ పాల్ అయ్య గారు 4 గంటల నుంచి 8 గంటల వరకు 8:30 వరకు మంచి వాక్యాలు, పాటలు, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. చక్కగా కొందరు అడ్డమైన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళకు తగిన జవాబు అయ్యగారు ఇస్తూ ఉంటారు. నిజముగా దైవ సేవకులు అన్నవారు కొత్తగా సేవకు సమర్పించుకున్న వాళ్ళు తొందరగా పడిపోతున్నారు. పెద్ద ప్రార్థన అనకూడదు కానీ ప్రార్థనలు ఉండేటట్లు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లు చాలా చేస్తారు. నేను కూడా మరి సేవకులు కదా, అభిషేకించబడినటువంటి దైవ సేవకులు, ప్రార్థన సాయం కోరుతూ ఉంటాను, ఫోన్ చేస్తూ ఉంటాను, కలిసి మాట్లాడతారేమో ప్రార్థన చేయించుకుంటామని. నాది 45+ నా ఆత్మీయ జీవితం వయసు. అయినా తగ్గించుకొని ప్రార్థన చేయించుకుందామంటే వాళ్ళకు ఒక అసిస్టెంట్ ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి, మీరు కావాలంటే ఫలానా స్థలంలో ప్రేయర్ మీటింగ్ ఉంది, అక్కడ వచ్చి మీరు మా అయ్యగారిని కలవండి. చిన్నోడు పాపం, నాకు కొడుకు మనమడు లాంటి అంత చిన్న వయసు. నేను రాలేకనే కదా అయ్యా మిమ్మల్ని ప్రార్థన చేయించుకుందాం అనుకునేది అనేది. అలాంటి వాళ్ళు సరైనటువంటి మార్గంలో సేవ చేయక ఎన్నో రకాలుగా మరి హింసకు గురి అయిపోతున్నారు, అవమాన పాలవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, సేవకు కొత్తగా సమర్పించుకున్న వాళ్ళు స్టీఫెన్ పాల్ అయ్య గారి దగ్గరకు వెళ్ళండి, అక్కడ ట్రైనింగ్ పొందండి, చక్కగా నేర్పిస్తారు. ఇక్కడ చక్కగా నేర్చుకునండి, ఆ తర్వాత సేవారంగంలో అడుగు పెట్టండి. అయ్యో ప్రభు సేవకు పిలిచిండి అని చెప్పి హార్ట్ బూటానికి కూడా డబ్బు ఉండవచ్చు బాగా, దాని ద్వారానే ఎన్నో రకాలుగా అవమాన పాలవుతున్నారు. వాక్యం నేర్చుకునండి, ఉదయకాలం 4 గంటలకు లేవండి, స్టీఫెన్ పాల్ అయ్య గారి యొక్క ఛానల్ ఆన్ చేసుకునండి. ఎంత చక్కగా ఆరాధన కార్యక్రమాలు, ప్రార్థనలు, క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. నేను ప్రతిదినం ఆన్ చేసుకుంటాను. అంటే నేను దాంట్లో యూట్యూబ్లో మామూలుగా ఆన్ చేసుకొని వింటూ ఉంటాను అన్నమాట. చాలా చక్కగా వారి యొక్క కార్యక్రమాలు నాకు ఎంతో సంతోషాన్ని కలగచేస్తాయి. దేవుని బిడ్డలారా, మరి ఆత్మానుసారంగా ముందుకు సాగాలంటే ఇలాంటి భక్తుల ఫెలోషిప్లో మీరు ముందుకు సాగండి, పాలు పొందండి. తప్పకుండా శరీరానుసారమైన జీవితానికి స్వస్తి చెప్పగలుగుతారు, దేవుని యొక్క మార్గంలో ముందుకు సాగగలుగుతారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు. పరిశుద్ధుడైన పౌలు మనల్ని హెచ్చరించినట్లుగా ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆత్మానుసారంగానే ముందుకు సాగుదాము, దేవుని నామానికి మహిమకరంగా మనము నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించనుగాక. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నాయన లోకాన్ని జయించాలి, లోక ఆశలు జయించాలి నాయన. శరీరాశలన్నీ జయించినట్లయితే ఆత్మానుసారంగా ముందుకు సాగగలుగుతారు కనుక నాయన బిడ్డలను మీరు కనికరించండి, కృప చూపండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా ముందుకు సాగుటకు నీ రాకడలో అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండలాగిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.